హాయ్ గైస్, మనందరికీ తెలుసు ఆర్జీవీ అరెస్ట్ అవ్వడం, ఆర్జీవీకి యాంటిసిపేషన్ బెయిల్ రావడం, ఆర్జీవీ డిజిటల్గా నేను వస్తా, డిజిటల్ కన్సల్టేషన్ ఓకే అని వాళ్ళకి సంబంధించిన లాయర్ బాలా కూడా బయటకు వచ్చి ఎంత సంచలనాత్మకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఏం చేశారనేది మనం అంతా చూసినాం. అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే కూడా ఒక వీడియో షేర్ చేసిండు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల ఉన్న కారణాలు చెప్తూ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, మరి కుంభకోణాలు జరిగినప్పుడు లేకపోతే ఉత్సవాలు జరిగినప్పుడు అప్పుడు దేవుని అరెస్ట్ చేస్తారా, రాజకీయ నాయకులకి రోడ్ షోలు జరిగినప్పుడు అక్కడ ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని మాట్లాడుతూ ఆర్జీవీ ఏమన్నాడంటే, ఆర్జీవీ ఏమన్నాడు అసలు ఏం దానికంటే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. ఆ వీడియో అబౌట్ సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన ఫుటేజ్ని చూపిస్తూ ఆర్జీవీ మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో చూడండి మీరు. సో అది వీడియో. అంటే ఈ వీడియోని ఆర్జీవీ పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ అండ్ రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి అరెస్ట్లో కామన్ పాయింట్ ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి అని చెప్పేసి ట్యాగ్ చేసి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన ఫోటో పెట్టాడనమాట. సో దీంట్లో ఇద్దరు కామన్ పాయింట్ ఏంటి అని అంటే, ఇద్దరు బెడ్రూమ్లో ఉండగానే అరెస్ట్ అయ్యారు. సో ఇదే కామన్ పాయింట్ అని చెప్పేసి ఆర్జీవీ ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ ఒక సీఎం అని కానీ, ఒక పిఎం అని కానీ, ఒక రాజకీయ నాయకుడు అని కానీ ఎవరిని కూడా వదలకుండా ఇట్లా మాస్ ట్రోలింగ్, అసలైన ట్రోలర్లు, అసలైన మీవర్ ఎవరు ఉన్నారంటే అది ఆర్జీవీ మాత్రమే. మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఆర్జీవీ ఒక ఇంటర్వ్యూ చేస్తూ దాంట్లో ఏమన్నాడంటే, ఒక తెలంగాణకి చెందిన ఒక హీరో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఇట్లా ఇండియా వైడ్గా తీసుకెళ్ళి ఆడ పెంచితే వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే అరెస్ట్ చేయడం. ఈ అరెస్ట్ చేయడం అనేది ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ అస్సలు కరెక్ట్ కాదు అనే విధమైన కాంట్రవర్షియల్ టాపిక్స్ని ఆర్జీవీ మాట్లాడుతున్నాడు. అదంతా మనం చూస్తున్నాం. అండ్ తీరా కట్ చేస్తే ఈరోజు ఆర్జీవీ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు అరెస్ట్ అయిన వీడియోని లీక్ చేశాడు. దాంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా తలుపులు బద్దలు కొట్టుకొని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్, మీరు ఇట్లా ఎందుకు చేస్తారని ఆ రూమ్లో ఉన్న ఒక ఆమె వైఫ్ అనుకుంటా, లేకపోతే వాట్ ఎవర్ హూ ఎవర్ ఐ డోంట్ నో. సో తను మాట్లాడుతున్న మాటలు కూడా మనం వింటున్నాం ఆ వీడియో చూస్తే. అంటే ఇలా తలుపు కట్టుకొని రావడం కరెక్ట్ కాదు కదా, బెడ్రూమ్లోకి వస్తారా అని రేవంత్ రెడ్డి అన్నాడు. అదే విధంగా అల్లు అర్జున్ కూడా మొన్న అరెస్ట్ అయినప్పుడు కాదండి, బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు బెడ్రూమ్ దాకా పోలీసు రావడం అనేది అస్సలు కరెక్ట్ కాదని చెప్పేసి కాఫీ దాక్కుంటూ అల్లు అర్జున్ అన్న విషయం కూడా మనం చూసినాం విజువల్గా. సో ఆ వీడియోని ఈ వీడియోని అంతకుముందు ఆ వీడియో రిలీజ్ చేశాడు ఆర్జీవీ, అండ్ ఇప్పుడు ఈ వీడియో పెట్టి ట్వీట్ చేశాడు. సో దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే, ఇద్దరు బెడ్రూమ్లో ఉన్నప్పుడే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఇదేదో ప్లానింగ్లా ఉంది అంటే, అప్పుడు అలానే ఇప్పుడు ఇలానే అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దానికి ట్యాగ్ చేస్తూ అలాంటి వివాదం సృష్టించడానికి ఆర్జీవీ ఇలాంటి ట్వీట్ చేశాడనమాట. సో ఆర్జీవీ ఈ ట్వీట్ మీద మీ ఒపీనియన్ ఏంది, అండ్ అల్లు అర్జున్ అండ్ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఈ అరెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.